ఆట కావాలా పాట కావాలా పాటతో పాటు ఆట కావాలి నువ్వు కావాలా నేను కావాలా నీతో పాటు నేను కావాలి మనమిద్దరం ఒకటైతే ఇంకేముంది నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా ఒకరైనా ఇద్దరైనా ముగ్గురైనా అబ్బా కొడుక అన్నట్టు నేను మర్చిపోయినా నేను బయటికి రాగా నా పిల్లం మా అమ్ముండు మా బాప అత్తరన్నది వాళ్ళు వచ్చిరనుకో నా కొంప మునిగినట్టే వచ్చినోళ్ళు రాక ఒక్కరోజు ఉండి పోరు వారం రోజులు ఇటే ఉంటారు నేను చేసిన పైసలన్నీ మా అత్తకు మా మామకే పెట్టుడు అవుతుంది అద్దన్నాననుకో ఇది మూతి మారుతుంది ఇప్పుడు ఏం చేయాలి నీ అవ్వ మా అత్త మామ మా ఇంటికి వస్తారంటే నా గుండెలా పిడుగు పడ్డట్టు అవుతుంది వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక్కరోజు ఉండిపోరు నెలలు ఉంటారు అద్ద అంటే నా పెళ్ళం ముఖం మారుతుంది నా పెళ్ళని కాదన్నా నేను మా అత్త మామలు కాదన్నా ఈ గోస నాకు ఎప్పుడు తప్పుతుందో ఏమో చి అద్దంటే దానికి కోపం రాకూరంటే వీళ్ళ కోపం మధ్యలో నేను చచ్చిపోతానా అదే మా అబ్బాయి ఒక్కరోజు వస్తే మూతి మారుతుంది వీళ్ళ అబ్బాయిలు నెల రోజులు ఉంటే నవ్వుకుంటుంటది నీ అవ్వ దీంతో నాకు గండమే ఉన్నట్టున్నది ఆయన మెడగబడ్డ పాము కరవక తప్పదంటే ఏమనుకున్నా నిజమే ఏం చేద్దాం ఎట్లయితే అట్లా కానీ ఉన్నట్టున్నది రమణి ఓ రమణి మనిషి రాకపోతే ఊరేసిపోతానా ఏంటి ఏం చెప్పినవే మా అమ్మ బాబు వస్తారని చెప్పినా మా చెప్పినావు ఇప్పుడు వాళ్ళు అవసరం అనే వరి కోసేది ఉన్నది కదా వరి కోతలు అయిపోయినాక రమ్మాను మనకి వరి కోసేది ఉన్నాయి కదా మా అమ్మ బాబు వస్తే మనకి ఇంత ఆసరైతారని రమ్మని చెప్పినా ఏంది మీ వాళ్ళు వచ్చి నాకు ఆసరైతారా ఏం మాట్లాడతానవే నీ మాటకేమన్నా అర్థం ఉన్నదా మీ వాళ్ళు వచ్చేది నాకు కూలి తీసేదందుకే నాకు ఆసరైనందుకు కాదు అయినా వరి కోసేదందుకు మీ అమ్మ బాబు ఏం చేస్తారే పొడవులు పట్టి పొలంలో అంగబడి పోతారా వడ్లు పడతారా ఏమన్నా వడ్లు కుప్ప చేస్తారా పొలం కోసే మిషన్ వచ్చే అదే వస్తుంది అదే వడ్లు కుప్ప పోతుంది కాదే మీ వాళ్ళు ఎందుకు అద్దని చెప్పి నాకు తెలుసు మా వాళ్ళు వస్తే ఖర్చు అవుతుందని అద్దంటాను కదా నీ అవ్వ మీ వాళ్ళు వస్తే నాకెందుకు ఖర్చు అవుతుంది మనం పొలం పనికి పోతే మీ వాళ్ళు ఇంటికాడ ఉండరా వాళ్ళు ఏమనుకుంటారు రాక రాక మేము వస్తే అల్లుడు బిడ్డ పొలం కాడు ఉండరు మమ్మల్ని ఇచ్చిపెట్టాను రానే నువ్వు ఎందుకు అద్దంటాను నాకు మా తెలుసు వాళ్ళు వస్తే చికెన్ మటన్ తెప్పించడం అవుతుందనే కదా నువ్వు వద్దంటాను అయినా మా అమ్మ బాబుకు నేను కళ్ళగానే పడ్డానట నువ్వు వద్దంటే చెప్పు నేనే ఆడిపోయి ఉంటా అక్కడనే నెల రోజులు ఉంటిగా ఓసి నీ పాపం పాడుగాను మీ వాళ్ళు నేనెందుకు వద్దంటేనే పొలం పనులు అయిపోయినాక రమ్మానంటానా ఎవరన్నా చూస్తే బిడ్డను చూసేదందుకు అబ్బాయి వస్తే అల్లుడు అద్దన్న పేరు ఎత్తావానే నువ్వు అద్దనుకుంటే రమ్మంటానా చూస్తే ఏర్పడతలేదా నీ సూసుడు తీసుకుపోయి సూర్ల ఎక్క నేనెందుకు వద్దంటే పొలం పనులు అయినాక రమ్మాను ఈ ఎండకు వచ్చినా కూడా వాళ్ళు గావరైతారు అలా రమ్మంటే ఎండలకే లేని నిప్పుల మీసుకొని నడుచుకుంటూ రమ్మన్నా వస్తారు వాళ్ళకి ఎండ పెద్ద లెక్కన అసలు నేను కళలో కనబడ్డానట నీ కళ తీసుకపోయి కాలవల వారయ్య వాళ్ళు ఎండలకెళ్ళిందే నిప్పులకెళ్ళి నడుచుకుంటూ వస్తారు వీడికి వచ్చినాక నన్ను ఐసు పెట్టమంటారు నీదేం పోతాంది నువ్వు అన్నికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నేను ఇప్పుడే పోతే చెప్తానా వాళ్ళు వస్తారు అంతే నీతోటి పెట్టుకుంటా ఒడవద్దాం అది సరే రాని గాని అన్న వేసుకరా ఆకలైతాంది వేసుకత్తా చూడు అబ్బాయి రమ్మని ఎట్లా నవ్వుతాందా అబ్బా మా బిడ్డకు ఫోన్ చేసిన దాని ఇంటికి రమ్మన్నది మా అల్లంతోటి చికెన్ తెప్పిస్తుంది మటన్ తెప్పిస్తుంది బోటి తెప్పిస్తుంది చేపలు తెప్పిస్తుంది అన్ని తీలా తెచ్చి పెడుతుంది కడుపు నిండా బొత్తగలగా తినచ్చు ఇక్కడ ఉంటే ఏం లాభం ఎప్పుడు మాకు అంతలో నేను ఈసుకూర అంటే ఎప్పుడు పప్పు తిని ఇట్లా దొడ్డైనా ఆ నీసుకూర కూడా సంవత్సరానికి ఒకసారి తెస్తాడు ఏం చేద్దాం ఆకలి అవుతుంది అన్న వేసుకురా అన్నం ఎక్కడిది
పొద్దున్నే 2 సోలు పెట్టినా 2 సార్లు తిన్నా మళ్ళీ పెట్టుకున్నామంటే శాతం అయితే లేదు ఆకలి అవుతుంది అందుకనే మామిడికాయ తింటా. ఏందే పొద్దున్నే 2 సోళ్ళ బియ్యం తిన్నావే? అది జాలకనే మామిడికాయ తింటానవా? అది కడుపాకాయ్యా నీ కడుపులా మన్ను. అబ్బా మట్టి అంటే గుర్తుకొచ్చింది కంతలోడా ఇక్కడ రాగడం మట్టున్న దేవా. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా ఇప్పుడు తినబుద్ధి అవుతుంది. ఏందే నీకు రాగడి బట్టి తినబుద్ధి అవుతుందా? అది నీళ్లు పోసుకునేటోళ్ళకి తినబుద్ధి అవుతుంది. మనకు పెళ్ళాయ బిడ్డ పుట్టే రేపో మాపో మనవడు వస్తాడు. నీకేంది మట్టి తినబుద్ధి అవుతుంది? కంతలోడా నీళ్లు పోసుకున్న వాళ్ళే తింటారా? అట్టాలు తినారా? నరం లేని రానిక ఎన్నో రుచులు కోరుతుంది. నువ్వు తెస్తావా దేవా? నేను పిరికడంతా తెస్తా. నువ్వు యూరియా సంచడి తిన్నావనుకో హాస్పిటల్ పడతావు. ఎవరు తీసుకుపోవాలా నిన్ను దావకాళ్ళకు? గిట్లా దారికిరా. దారికి వస్తానో దారికి పోతానో. ఆకలి అయితే బియ్యం పెట్టుకో. బియ్యం పెట్టడు ఎందుకు? మన బిడ్డల ఇంటికి పోతున్నాం. బిడ్డకు ఫోన్ చేస్తే రమ్మన్నది. ఏంది బిడ్డ చేసి రమ్మన్నదా? బిడ్డకు నువ్వు చేసినావు ఫోను? నేనే ఫోన్ చేసిన. బాపుకు నాకు కన్నలు కనబడుతున్న బిడ్డ అంటే రామ్మ అన్నది. దాని ఇంటికి పోతే తీరికొకటి చేసి పెడుతుంది మనకు. మంచిగా 4 రోజులు ఉండి కమ్మగా తిని రావచ్చు. ఇప్పుడు పొలాలే కోసరు ఏం పని ఉన్నది మనకు? ఓసిపిస్తాదానా అల్లున్నోళ్ళు ఇంటికి పోతే 1 రోజు 2 రోజులు ఉండాలి. నెల్లాళ్ళు ఉంటారు ఇంటికాడ. ఎవరైనా మంది చూస్తే ఏమనుకుంటారు? ఆకలి అయినప్పుడు వాళ్ళు అక్కడనే ఉంటావే. నేను మందింటికి పోతున్నా పరాయాల ఇంటికి పోతున్నా. నా బిడ్డింటికి నేనే పోతున్నా కదా. అవునే అల్లున్నోళ్ళు ఇంటికి పోయి సంవత్సరాలు తిందాంబా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారే? మన బోడు కాదే వాళ్ళని ఎట్లా మనాలే. బిడ్డ మనదైతుంది గాని అల్లుడు మనడు అవుతాడే. అవన్నీ కాదు. ఇప్పుడు నాతో అత్తవా రామా? ఇంట్లో ఏమైంది శోభి? ఎండ కొడతాను చంద్ర. ఏంటి ఉంటాయి కట్టుకునే బట్టలు. ఓర్ని ఎవరన్నా బట్టలు బ్యాగ్ లో పెడతారు కానీ నువ్వు సంచి నింపినవేందే? మనం 4 రోజులు ఉంటాం. బ్యాగులో పెట్టాయని సంచిలో పెట్టినా. నీ అటువంటిది ఉండాలనే అయితే కానీ ఎండ బాగా కొడుతుంది. బస్ స్టాండ్ కాడికి నడవాలి. జల్ది పోదాంపా. ఏడికి నడిచేది? మనం బండి మీద పోదాం. ఈ ఎండలో నువ్వు బండి మీద వచ్చినావు అనుకో బండి కిర్రు అంటది. ఎండలా వడ దెబ్బ తగులుతుంది. ఆటోలో పోదాంపా. నువ్వు అన్నది నిజమే. ఎండ దెబ్బ తాగితే కౌసి తినబుద్ధి కాదు. ఆటోలనే పోదాంపా. తలపై నాకు బరువు ఇచ్చింది. అది లప్ప తింటాను. అబ్బా గీ ఎండ పాడగానే బాగా కొడుతుంది. ఐస్ క్రీమ్ కూడా కనబడతలేడు. చీక్కుంటానన్న పోతున్నా బిడ్డింటి దాకా. ఎవరమ్మా గారు కావాలైతుందా? రవలి అమ్మ రవలి అమ్మా అమ్మా ఇప్పుడే వస్తానా? బాబు మంచిగున్నావా? మంచిగానే ఉన్నా అమ్మ. అగు బాబు ఏందే మొత్తం పక్కబడ్డాం? నా తిండి కూడా మీ అబ్బనే తినబట్ట కాదే. పక్కబడపోతే మీ అబ్బ లెక్క తొట్టయితానే. ఎప్పుడు నా మీద ఏడుపు. ఇగో అమ్మా మీ అల్లుని ముంగడికి ఇట్లా కొట్టవు. ఇజ్జత్ పోతుంది. కూసోరి బిడ్డ. ఉన్న కాడికి అన్నం మొత్తం తినది మీ అమ్మనే. నాకు గాబరైతుంది. కొద్దిగా అన్నం వేసుకురావు. అయ్యో ఇంకా అండలేదా బాపు? మీ అల్లుడు వచ్చినాక అండుతా. అమ్మా ఏం కూరతో తింటావే? మటన్ కావాలా, చికెన్ కావాలా, చేపలు కావాలనా? ఏంది బిడ్డ? చికెన్ తింటావా, మటన్ తింటావా, చేపలు తింటావా అని అడుగుతాను. 3 కూరలు ఒక్కసారి ఎట్లా తింటా బిడ్డ? రోజుకో కూర తింటా. ఇప్పుడైతే చికెన్ తెప్పి తింటా. సరే తీయ అమ్మా మీ అల్లుడు అయితే తెప్పిస్తా గాని మీరు ఈలో పోయి కాళ్ళెక్కలు కట్టుకొచ్చుకోపోర్రి. సరే బిడ్డ. అగ మామ ఎప్పుడు వచ్చిర్రు? ఇప్పుడే వచ్చిన అల్లుడు.
సంచులు ఎడబడతా అనేస్తాం అనరావలి. సంచులు కాదాలుడు బట్టలు మా డ్రెస్సులు మీయా బ్యాగులే మామ సంచులు పెట్టుకొచ్చిర్రు. బ్యాగులే పట్టే ఇలా పట్టుకొచ్చిన. అంటే ఎన్ని రోజులు ఉంటారు? ఉంటే వారం నెలలో ఉంటాం గంతే. వారం పడ్డాక ఓ రాదు మా ఎండకు పోయి ఏం పని చేస్తారు గంతే అల్లుడు. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే ఏంది మా బాబుతో ఏమో కారటం ఆడుతున్నావు? ఒక్కరోజు ఉంటావా 2 రోజులు ఉంటావా అని మా బాబు ఉండడం ఇష్టం లేదా ఏంది? అల్లుడు బాగున్నావా? ఏ మంచిగా ఉన్నమ్మా పిసదానా. మీ బాబు నేను ఏమంటలేనే, మీ బాబే వారం రోజులకో నెల రోజులకో పోతాంటే ఇంత జరిగిన పోతారా మామ? ఓ 2 నెలలు ఉంటూ వానలు పడ్డాక పోటానా కాదా మామ? కరెక్ట్ అల్లుడు. అల్లుడు అనేది కరెక్టే బిడ్డ. 2 నెలలు ఉండు అంటాడు. మాకు అక్కడ పనులు లేవా బిడ్డ? మా అంటే 1 నెల రోజులు ఉంటాం. 1 రోజులు ఏంది బాబు? మీకు ఇష్టం వచ్చిన రోజులు ఉండుర్రి, మేమేమైనా అద్దంటామా? ఓ మనిషి మా అమ్మ బాపు ఆకలితో వచ్చిర్రు, పోయి ఓ నాటుకోడి కోయించుకరాపో. ఆ మన కోళ్ళు ఆడ గబ్బ కింద గమ్ముండే కదా, గబ్బ లేవట్టి కోసుకోనేస్తా, గబ్బ లేవట్టి కోసుకోనేస్తా. ఏందేమో అంటాను? ఏ నాటుకోళ్ళు గబ్బ కింద గమ్ముతాయి గానే, లేవట్టి కోసుకొని వస్తా అంటానా. పోయి పట్టుకత్తా. సరే తోలుతోటే కదా, తోతోట పట్టుకరాపా. నాటుకోడి తోలుతోట అయితేనే కమ్మ ఉంటది అత్త. సమరు సమరు బిడ్డ అల్లుడు గట్లా అంటే ఏంది? వదిలిపోతు గట్టినే అంటాడు. మీ అవ్వ ఇక మా అత్తమ్ముండు మా మామ వచ్చిర్రు. ఇయాటి నుంచి నా ఈపు విమానం మూత మోగుతుంది. నాటుకోడు అంటారు, బాతుకూర అంటారు, ఉడుం కూర అంటారు, నన్ను దాగా కొడతారు. రవలి ఇగో అత్త మామ ఆకలితో ఉండవచ్చు చెప్పనండు. సరే నేను ఈ వరి కోసం మిషన్ కాడికి పోయేస్తా. మంచిగున్నది బిడ్డ నాటుకోడి. తినే అమ్మా నీకు కొంచెం ఏనా? ఆ కప్పముతోడు అయితే ఒక్క ముక్క కూడా ఉంచాడు. జల్ది జల్ది తినుర్రి. నిజమే బిడ్డ, అల్లుడైతే ఒక ముక్క కూడా ఉంచాడు. 4 కౌసు కొట్టాడే కూర. మంచిగా అన్నారు, బాగా తిన్నట్టున్నాయి. ఓహో నాటుకోడి కూర కదా, అందుకే బాగా నిద్రస్తాను. తోలుతోడు తెచ్చిన. అబ్బా ఎంత కష్టపడ్డా లంచ్ స్టఫ్ చేయాలి. రమలి ఓ రమలి, ఏంది? అత్తమామ తిని పన్నారా? తిన్నారు పన్నారు. ఇంకా కూర చీటు పెట్టదే. అన్ని కాట మాట్లాడతాను అని నాకు వెళ్తాను. ఏమన్నా అంటే అట్లా అంటావు, ఉడకపోతుంది కావచ్చు పాపం. కొంచెం పని అత్తకు. సరే కానీ అన్నం ఇస్తారా? మిగి బతుకులంటే కుక్కని కట్టాన్ని వాళ్ళు ఇంటి మేడం అని మంచిగా తింటారు. బతుకులమ్మా అన్ని ఎట్లా అడుగుతుంది లేదా ఇల్లు నిజంగానే తింటారు. అన్నం ఏది కూర ఇదే? అదే అన్నం అదే కూర. 2 కిలోల నాటుకోడి కాదే, ఒక్క ముక్క కూడా లేదా? లేదు, మొత్తం మా అవ్వయ్య తిన్నారు. రెప్ప రెప్ప కూడా లేదు. కార్యం తోలు కూడా లేదంటే అన్నం అన్న లేదా? లేదు, అదే మిగిలింది. ఇది చిన్న పోరని కూడా సరిపోదు, 6 నెలల పోరని కూడా సరిపోదు. ఇది నా పక్కకు సరిపోతుంది అని వేసుకొచ్చినావా అని. తింటే తిను, లేకపోతే లేదు. ఇగో మా అమ్మకు అప్పటికి బోటి కూర కావాలన్నట. దొప్ప తక్కువ వేసుకరా, బోటి బొంత ఎక్కువ వేసుకరా, బోటి బొంత ఎక్కువ వేసుకరా. ఇంత సడన్ గా బోటి కావాలంటే ఈ మిట్ట మధ్యాహ్నం వేడ దొరుకుతుంది. సరే మేకను కోసి కూర అమ్మి బోటి పట్టుకత్తా, సరేనా? ఇగో నువ్వు బోటికి ఇట్లా తెలియదు అనుకో, మా ఆవులను పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతే చెప్తానా? అవ్వ
మాటి మాటికి పోతానకే మా ఎంకులాడక తాగు పట్టుకో వచ్చినాకనే బోటి తోట అన్నది ఇంత సరేనా సరే గట్టిగా మాట్లాడితే అత్త మామలు ఎత్తారు వాళ్ళు కష్టపడి వచ్చిరు కదా ఏమన్నది మా అత్త మామ వచ్చి 4 రోజులు అవుతుంది 4 రోజులకు 40,000 వచ్చినాయి రోజు చికెన్ మటన్ చేపలు ఎండికాయలు ఎండిపోయిన రోజులు అట్టి చేపలు అన్ని తినవచ్చే అయినా మా మామగానికి మానం లేకున్నా మా అత్త కన్నా గింత నన్ను ఉండద్దా అవ్వ ఇంకా అలా బిడ్డ 2 నెలలుండి బాబు ఏం పోతుంది అంటుంది అదే నా అబ్బాయి అత్తే ఒక్క రోజు ఉంటే ఓరోనెవరోది ముఖం అటు పెట్టుకుంటది ఇటు పెట్టుకుంటది అవ్వని ఏం చేయాలి ఇల్లు పోయేటట్టు లేరు నా కర్మ సంవత్సరం అయినా ఆయనతో అక్కడ ఇల్లు అమ్ముకొని నా ఇంట్లోనే ఉండు మామంటే ఉంటాం అల్లుడు మాకెవరు ఉన్నారు మా బిడ్డ తప్ప అని ఉండేటట్టు ఉన్నారు నీ అవ్వని వయసపడుతుంది ఇళ్లతోటి చెప్తా నాకు ఒక్కసారి ఇట్లా లేవాలే అత్త మామ సంచి పట్టుకొని ఉరకాలి ఏమనుకుంటారో నా కలక పని చేస్తలేదు నా పెళ్ళని చేయబట్టి అది ఎప్పుడు నన్ను రావగొట్టేటట్టే ఉన్నది కానీ ఆ పని అయితే ఖచ్చితంగా కానీ 30 రోజులు 30 కూరలు అండి పెట్టిన ఏమున్నాయి వాళ్ళు తినేది నన్ను ఒక్కరిని తప్ప ఏం లేదు అగో శంకర్ బాబు ఏంది చింత చెట్టు కింద వాళ్ళకి ఇస్తాను బావా ఏమైనా బాలంతా కూర్చున్నాడు మీద ముసుకొచ్చుకొని ఏమైంది చెప్తా కూర్చోరా కథగానే ఏమొచ్చింది బాధ ఏం చేయాలరా బామ్మారిది ఎవరన్నా అత్త మామ అత్తే 5 రోజులు ఉంటారు 10 రోజులు ఉంటారు సంవత్సరానికి 9 నెలలు మా ఇంటికన్నా ఉంటారా మా అత్త మామ ఏందే ఉండు మనం ఏ నుంచి తెచ్చి పెడతామంటే ఇంకో మీ అక్క అంటది అంటే మా ఊళ్ళో వస్తే ముఖం మారుతానవా సరే ఇక నీ మా ఊళ్ళ ఇంటికన్నా ఉంటా నువ్వు ఒక్కనే ఉండంటాందరు ఏమన్నా అంటే దానికే 2 మూసుకొని అది చెప్పినట్టు తింటానా వాళ్ళు వచ్చి 4 రోజులు అవుతుంది ఊర్లో వినా ఎన్ని కోళ్ళు ఉన్నాయో ఎన్ని మేకలు ఉన్నాయో ఏది ఉన్నాయో అన్ని పెట్టినరా ఇక వాళ్ళు ఇంటిగా నన్ను తప్ప ఏం లేదు తినేదిగా అన్ని తెచ్చి పెట్టినరా 40,000 ఖర్చు వచ్చింది ఊరి యొక్క తిండికి 40,000 ఉడిసా ఒక్క నెల అబ్బా గింతనన్ను ఏమన్నా అనిపిస్తలే వాళ్ళకు మీ మామకు లేకుండా మీ అత్తగానే సిగ్గులేదే గిత్తలే ఒకసారి ఏమైనా దొరికానే మా అత్త మామ వచ్చిరు 4 ఉన్నారు నా పేంత మంట వండింది పెద్దవాసిని పట్టుకొచ్చి లేనిపోని అన్ని ఎక్కి చెప్తా వాళ్ళు దెబ్బగా దిగిరు ఈ వారకు అత్తలేదు ఇంటి మొక్కన ఊరి అక్క 4 రోజులు ఉన్నందుకే నువ్వు అత్త మామ లేదారా అస్తుంటది మా అత్త మామ సంవత్సరానికి 9 నెలలు మా ఇంటికాన్నే ఉంటారు కాదురా నేనేం చేయాలి చెప్పు ముందు నీకు మానం లేదే బావా అరే ఇంత జరగబట్టే గిన్నెలే ఉండబట్టని కొద్దిగా నేను గుర్తురాలే ఇదే ముచ్చట నాకు చెప్పుంటే ఈ వారికి ఎప్పుడు ఎలగొట్టి పిత్తి కాదే ఏమున్నాయే బావను నన్ను మరిసైపోయినావే చచ్చిపోయినా అనుకున్నావే ఏం చేయాలరా అత్త మామ గురించి బయట చెప్పుకుంటూ ఇచ్చేది పోతుంది వాళ్ళకే ఉండాలి నువ్వు అంటే మీ అక్క నా విని కోపానికి వచ్చుడేనే ఇన్ని రోజుల సంది మీ అక్క ముఖం చూసే ఊకున్నారా అయినా నాకేవాళ్ళు ఉన్నారు అత్త మామైన వాళ్ళే కదా అని సప్పుడేకున్నా గాని వాళ్ళు మరీ ఎక్కువ చేస్తారా పవన్ గా అబ్బాయి అన్యాయం వేయడలేదు అసలు అరే అత్త 2 రోజులు ఉండాలి పోవాలి ఇదే వేషమే బావా నాకు ఉపాయం ఉంది అక్కని తీసుకొని పొలం కాడిపో నువ్వు వచ్చే వరకు మీ అత్తమ్మ ఇంటికాడ లేకుండా చేసే బాధ్యత నాది అంతేనారా ఖచ్చితంగా సరే నువ్వు అదే పని విను ఇంకో తాప రావద్దు రారు వచ్చినా కూడా ఒకటే రోజు 2 రోజులే ఉండాలి అసలే రారు సరే పోరా మీ అక్కని తీసుకొని నేను పొలం కాడికి పోతా వాళ్ళు ఇద్దరే ఉంటారు బాపు నేను పొలం కాడికి పోయేస్తా పని ఉన్నది బొమ్మ షాపులో కూర ఆడినా మంచిగా తిని పడుకోర్రే సరే బిడ్డ కూలర్ వేసుకోరు మరి సరే అమ్మా ఓ శంకర్ బావా లేరే అల్లుడు బిడ్డ పొలం కాడిపోయారు అగో సత్యాన్న ఎప్పుడు వచ్చినావే 4 రోజులైంది వచ్చి నెల అయింది అవునే సత్యాన్న 1 రోజు 2 రోజులు అంటే ఇల్లు ఉంటది కానీ 4 రోజులు ఉంటే ఇల్లు ఉంటుంది వాళ్ళ ఇంటికాడ ఏం తెలియక భలే మాట్లాడతాను మా అల్లు ఇంటికాడనే ఉంటా మీ వాళ్ళ ఇంటికాడ నువ్వే ఉన్నావే మంది ఏమనుకుంటారో తెలియదా నీకు అంటే లచ్చన్న నువ్వు ఏమంటానో నాకు అర్థమైతలేదే అయినా నా బిడ్డు నువ్వు అంటున్నావు బిడ్డ సంవత్సరమైనా ఉండవంటదే మనం ఆలోచించుకోవాలి ఎన్ని రోజులు ఉంటే ఎట్లుంటది అనేది లచ్చన్న నువ్వు చెప్పింది నాకు మా అర్థమైతే నువ్వు ఒక్కొక్క మాట చెప్తుంటే నా తలకాయ తీసేసినట్టు అవుతుంది అరే మరి కాదా అరే బాబు ఎవరైనా బిడ్డని కట్టే 2 రోజులు ఉంటే కమ్మ అనిపిస్తుంది ఊరి నువ్వు అన్నారు కానీ నేనుంటా ఇంకెవరైనా మా బిడ్డ ఉంటేనే ఉంటున్నాడు బిడ్డ నీ బిడ్డనే అల్లుడు నీ అల్లుడు అవుతాడే కొంచెం మనం ఆలోచించాలి చూస్తూ ఏమనుకుంటారే వాళ్ళు అనుకుని పక్కకు పెట్టు మనకింత మానవ అనిపించుకోవాలి మనమే
ఇంకా ఉండమంటుంటున్నా అంటుండు. ఇంకా నువ్వు చెప్పింది నాకు మా అర్థమైంది. నువ్వు ఒక్కొక్క మాట చెప్తుంటే నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. మా అల్లుని దగ్గర ఒక 5 నిమిషాలు చుట్టుండవు. ఇద్దరం పోతాం. శోభా, ఓ శోభా. అరే బాబు, ఆ శంకర్ బాబు మనకు చెప్పకపోతే ఇంకా నేను ముందుగా చెప్పిన అయిపోయి వారు కథ ఓడిచిపోడు. కానీ ఏమైంది పట్టు మనకి చెప్పింది అని చేసి ఒంటరిగా పోతారు. ఇంకోసారి బిడ్డ దగ్గరికి పోతా అంటే నీ పూని చెప్పలేదు కదా బిడ్డ. నా గుంజ చెప్పలు ఏం కొడతావు, నీ అంక చెప్పలే కొడతాను. బాబా తుఫా. అమ్మా అమ్మా లోపల అనుకున్నారా చూడుకో. అమ్మా మామా లేదేంది ఫోన్ చేస్తావు? హలో ఆ బాబు ఇంటికాడ లేరేంది? ఎటు వేరు? ఏంది మన ఇంటికి వేరా? పనున్నదా? సరేది మేము ఒక 2 రోజులు ఆగేస్తాం ఇక. సరే ఇంటికి వేరట్నానే? ఇంటికి వేరట, పని ఉన్నదట. అయ్యో ఇంకో 10 రోజులు ఉంటది అనుకున్నా కాదే. అర్జెంట్ పని పడవచ్చు. ఏం అర్జెంట్ ఉందో ఏమో. సరే కొన్ని మంచినీళ్ళు లేపో. సరే. అబ్బా పవన్ గా మా అత్త మామ నువ్వు మంచి ఇళ్ళ కొట్టినవురా. ఒక్క 15 రోజుల ముందు కలిసి అయిపో నీకు ఎప్పుడు ఇళ్ళ కొడుతూ. అవునే శోభ, చేపల పులుసు కమ్మగా పెట్టినావే. అల్లుడు బిడ్డ వస్తాండ్రు, ఆకలితో వస్తాండ్రు కావచ్చు. వాళ్ళ కడుపు నిండా పెట్టాలి. ఎందుకంటే మనం వాళ్ళ ఇంటికి పోయి మటన్ తిన్నాం, చికెన్ తిన్నాం, చేపలు తిన్నాం. ఓ నల్ల మొక్క పొడా, నాకు తెలియదా? నా బిడ్డ కదా, నా అల్లుడు కదా? నువ్వు నాకు చెప్పన్నా? ఆగో నువ్వు అనగానే వస్తాండ్రే. కూసో అల్లుడు, బిడ్డ కూసో. ఎండ మస్తున్నది మామ. మంచిగున్నారా బిడ్డ? మంచిగున్నారా అల్లుడు? ఆ రోజు చెప్పకుండా నచ్చిరేంది మామ. మాకు ఇంటికాడ పనులుండే. శోభే, బిడ్డకు నల్లునికి అన్నం వేసుకురాపు. నువ్వు ఒక్కసారి లోపలికి రా. ఏమైంది లోపలికి పిలిచినావు? అన్నం వేసుకురా అంటాను. అన్నం వేడింది, కూర వేడింది, చేపల కూర కమ్మ ఉందని మొత్తం నేనే తిన్నా. ఓ నీ కడుపులా కట్టే. వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్తాం? వాళ్ళకి ఇప్పుడు ఏం పెడదామే? ఏం చెప్పేది ఏం పెట్టేది? నన్ను అటుకులున్నాయి, ఆ పెట్టు బుక్తారు. అబ్బాయి తీసుకురా, బయట నిలబడతా. సరే పో. తీసుకురా. అన్నం వేసుకురమ్మంటివి అత్తమ్మ అటుకులు పెట్టింది మామ. అన్నం కూర దాకా ఇవి బుక్కలు ఇంకా కాలే. మీ సినిమా మొత్తం అర్థమైంది. నువ్వు అత్తానమని అత్తమ్మకి ఏదో కౌసు కూర అంటించినావు. మంచిగా అండేటప్పుడే అన్నం తిన్నది, కూర తిన్నది, గిన్నెలన్నీ కాలైనాయి. మాకు నువ్వు చెప్పలేక ఈ అటుకులు పెట్టినావు కామా. నాకు అర్థమైంది. ఇంకో అత్త ఇవి కూడా నువ్వే బుక్కు. ఇంకో తాప అమ్మగారించి పోదాం అన్నావు అనుకో, మెడ తిరిగి కొడతా. ఇదా మామని ఇంటికట్టే నాకు ఇచ్చే మర్యాద? నా ఇంటికొచ్చి నెల నుండి చేపలు తింటావు, మటన్ తింటావు, రొయ్యలు తింటావు, వెంట్రుకాయలు తింటావు. అల్లుడు ఇంటికట్టే అటుకులు పెడతావా? ఇంకో తాప అమ్మగారి ఇంటికని అన్నావు అనుకో, మెడలు ఇరగాలే. నడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీతా క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.